2025 సంవత్సరంలో ఇంటర్ బైపీసీ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ జరుగుతాయండి. ఆ నీట్ ఎగ్జామ్ జరిగినాయి, రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఆ నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో 540 మార్కులు వచ్చిన ఒకటికి ఎంబీబీఎస్ సీట్ రాలేదు. అదే క్లాస్ రూమ్లో ఆడితో పాటు చదువుకున్న వాళ్ళకే 440 మార్కులకి 420 మార్కులకి కూడా సీట్ వచ్చింది. కారణం ఏంటంటారు? క్యాస్ట్ రిజర్వేషన్. వీడు సీట్ రాక ఏడుతున్నాడు, నాకు సీట్ రాలేదు, మళ్ళీ సంవత్సరం వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ చదువుకుని రాయాలని వీడు ఏడుతున్నాడు. ఒక ఆయన వచ్చి మొన్న అడిగాడండి నన్ను, ఈ రోజుల్లో కూడా కులమత భేదాలు ఏంటి సార్, కాలం మారిపోతుంది, ఇప్పుడు కూడా అంటరానితనము కులమత భేదాలు ఏంటి సార్? అవును సార్, ఇప్పుడు కూడా ఏంటి కులమత భేదాలు? ఎవరికున్నాయి కులమత భేదాలు? ఎక్కువ మార్కులు వచ్చినవాడికి ఇప్పుడు కూడా అదే ప్రశ్న. ఎక్కువ మార్కులు వచ్చినవాడికి సీట్ రాకపోవడం ఏంటి, తక్కువ మార్కులు వచ్చినవాడికి సీట్ ఇవ్వడం ఏంటి? కులమత భేదాలు ఉండకూడదు. ఆడి ఒంట్లోని రక్తం ఉందే, నీ ఒంట్లోని రక్తం ఉందే, ఆడిది కోస్తేనే ఎర్రగానే ఉంటుంది, నీది కోస్తేనే ఎర్రగానే ఉంటుంది. ఇలాంటి కాకమ్మ కౌరులు, సోదు కౌరులు బొచ్చుడు చెప్తాం సార్. వ్యవస్థలో మార్పు లేనప్పుడు ఏం ఉపయోగం లేదు. ఈడు ఏడుతున్నాడు సీట్ రాక, ఈడు ఏడుతున్నాడు కులమత భేదాలు ఉండకూడదు అంటే. మరి వాడికి కులమత భేదాలు ఎలా చెప్తే వాడికి కులమత భేదాలు ఉండకూడదని? తక్కువ మార్కులు వచ్చేవాడికి ఆడికి సీట్ వచ్చింది, నాకు సీట్ రాలేదని ఏడుతున్నాడు. పోనీ ఇదేనా ఒక స్టేట్లో ఉందా? మొత్తం దేశం మొత్తం జరుగుద్ది నీట్ ఎగ్జామ్. దేశం మొత్తానికే కులమత భేదాలు పోకుండా కాపాడుతున్నప్పుడు మనుషులదేముంది సార్? మార్పు మనలో కాదండి, ప్రభుత్వాల్లో రావాలా, వ్యవస్థలో రావాలా. అప్పుడు కులమత భేదాలు పూర్తిగా పోతాయి.